హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈరోజు వీడియోలో మనం భారతదేశపు తొలి మహిళా ప్రధానమంత్రి అయిన ఇందిరాగాంధీ గురించి కొన్ని విషయాలను తెలుసుకుందాం. భారతదేశ రాజకీయాలపై ఆమె చూపిన ప్రభావం, ఆమె జీవితంలో అత్యంత కీలకమైన మలుపులు, ఆమె ధైర్య సాహసాలు, వివాదాస్పద నిర్ణయాలు మరియు విషాదకరమైన ఆమె ముగింపు గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. భారతదేశపు తొలి ప్రధాని అయిన జవహర్లాల్ నెహ్రూ ఏకైక కుమార్తె ఇందిరాగాంధీ. ఆమె విద్యాభ్యాసం స్వదేశంలో మరియు విదేశాల్లో పూర్తి చేసుకున్నది. 1966లో ప్రధానిగా ఉన్న లాల్ బహదూర్ శాస్త్రి మరణానంతరం ఆమె ప్రధానిగా బాధ్యతలు తీసుకున్నారు. ప్రతిపక్షాలు ఆమెను మూగబొమ్మగా వ్యాఖ్యానించారు. ఆ తర్వాత ఆమె తీసుకున్న కొన్ని నిర్ణయాల ద్వారా తన రాజకీయ శక్తిని నిరూపించుకున్నది. ముఖ్యంగా ఆమె తీసుకున్న కొన్ని నిర్ణయాలు 1969లో బ్యాంకుల జాతీయకరణం, అలానే పూర్వపు రాజులకు ఇచ్చే జీతభత్యాలు రద్దు చేయడం ద్వారా ఆమె ప్రజల్లో నమ్మకం కలిగించింది. అన్నిటికీ మించి 1971 ఇండో-పాక్ యుద్ధం ద్వారా ఇందిరాగాంధీ గారి పేరు ప్రపంచవ్యాప్తంగా వెలుగులోకి వచ్చింది. ఈ యుద్ధంలో పాక్ నుంచి బంగ్లాదేశ్ను వేరు చేసి బంగ్లాకు స్వాతంత్రాన్ని కల్పించడంలో ఇందిరాగాంధీ గారు ముఖ్య పాత్ర పోషించింది. ఆ తర్వాత 1974 రాజస్థాన్ జిల్లాలోని పోఖ్రాన్ వద్ద అణుపరీక్షలు చేసి ప్రపంచానికి గట్టి పోటీ ఇచ్చింది ఇందిరాగాంధీ. కానీ ఆ తర్వాత సంవత్సరంలో ఆమె తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఆమెకి అపకీర్తిని తెచ్చిపెట్టాయి. ముఖ్యంగా 1975లో ఆమె విధించిన ఎమర్జెన్సీ ద్వారా ఎంతోమంది ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన ముఖ్యమైన నేతలను జైలుకు పంపించింది. 2.5 ఏళ్లుగా జరిగిన ఈ ఎమర్జెన్సీ 1977లో ఎత్తివేయడం జరిగింది. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఆమెకు ఓటమి తప్పలేదు. తిరిగి మరలా 1980లో ప్రధానిగా ఎంపికైంది. 1984లో పంజాబ్ సిక్ మిలిటెంట్లకు వ్యతిరేకంగా స్వర్ణ దేవాలయంలో సైనిక చర్య జరపడం వలన పంజాబ్ రాజకీయాల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఇదే ఆమె జీవితంపై తీవ్ర ప్రభావం చూపింది. 1984 అక్టోబర్ 31న ఇందిరాగాంధీ తన అంగరక్షకుల ద్వారానే హత్య చేయబడ్డారు. ప్రధానమంత్రిగా ఆమె నిర్ణయాల ద్వారా ప్రజలకు దేశాన్ని బలంగా నిలపడంలో ముఖ్య పాత్ర పోషించింది. అలాగే కొన్ని అనాలోచిత నిర్ణయాల ద్వారా ఆమె జీవితం ముగింపునకు కారణమైంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫైనల్లీ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.